టీచర్స్కి అందరికీ పాదాభివందనం. అలాగే నా తోటి ఫ్రెండ్స్ కూడా. నా పేరు టి వెంకటేష్, ఏ సెక్షన్. అది చిన్న సత్యనారాయణ సార్ దయ వల్ల ఏ సెక్షన్లో వేశారు. ఎందుకు వేసాడంటే చిన్నగా ఉన్నా కాబట్టి. ఓకే, ఉన్న విషయం చెప్పాలి. సిగ్మలేషన్ చిన్నగా ఉన్నా కాబట్టి చిన్న వాళ్ళందరూ ఏ సెక్షన్ ఉన్న విషయం చెప్పాలి. నా జీవితంలో 6th నుంచి 10th వరకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన. ఎందుకంటే స్కూల్ చదివేటప్పుడు స్టేజ్ పై పోయి ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పాలంటే భయం అవుతుండే. ఎందుకంటే వెనకాల హెచ్ఎం సార్ హనుమంతరావు సార్ చూస్తే చాలా భయం అవుతుండే. అరే నీకు వస్తే తెలుగులో చెప్పు, వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పినాక ఆడనే 1000 మంది ముంగంటే పిచ్చి కొడుతుండే. కొట్టి బుక్ తెచ్చుకోకపోరా అని చెప్తుండే. బుక్ తెచ్చి తెలుగులో చెప్పిస్తుండే. అందుకే నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కే ధైర్యం చేయలేను. ఓకే, మా భార్య పేరు పి పరంజ్యోతి. నాకు ఒక పాప. బాబు పేరు ఆదిత్య భూషణ్, పాప పేరు శ్రీవల్లి. 10th క్లాస్లో ఫస్ట్ ఫెయిల్ అయ్యా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. తర్వాత మళ్ళీ రాసిన ఏదైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్లోనే మళ్ళీ ఎక్కువ మార్కులు తెచ్చి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. మా నాన్నకు యాక్సిడెంట్ కావడం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువు వదిలేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. కానీ చదువు అవ్వలేదు. కానీ తైక్వాండో అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అనమాట. కరాటే తెలుసు కదా, అందులో మాత్రం బ్లాక్ బెల్ట్ సాధించిన. అదొక డిగ్రీ నాకు. ఓకే, అది మా పీటీ సార్ దయవల్ల. ఎందుకంటే ఆయన ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చూపిస్తుండే కదా. సో నేర్చుకొని ఈ మధ్య ఆడపిల్లల పైన చాలా గొడవలు జరుగుతున్నాయి కదా, ఇలా చేయడము అవి చేస్తుంటారు కదా. ఇప్పటి వరకు నేను చాలా మంది ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించా. ఎవరైనా మిమ్మల్ని ఇంకా నుంచి పట్టుకుంటే ఎలా తప్పించుకోవాలి, మీ పైన అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, అలాంటివి చాలా మంది ఆడపిల్లలకి ఫ్రీగా నేర్పించా. ప్లస్ ఇప్పుడు కూడా మన అల్లిబాద్ స్కూల్ ఉంది కదా, స్కూల్ ఏం కదా ఆర్య సమాజ్ ఉంది. అందులో 20 మంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ వారానికి 3 రోజులు వాళ్ళకు టైక్వాండో క్లాసెస్ చెప్తారు అనమాట. డబ్బులు తీసుకోకుండా చెప్తాను. ఆర్య సమాజ్ స్థాపించి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. మన స్కూల్ అయిపోయి ఇప్పుడు మనది 25 years కదా, వాళ్ళది కూడా 25 years అవుతుంది. సెప్టెంబర్లో వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి. అంతే, ఇంకా అంతకంటే చెప్పుకోవడానికి ఏమి లేదు. ప్రస్తుతానికి మంచి పొజిషన్లో ఉన్నాను. నా కాన్సెప్ట్ ఏంటంటే ఆడపిల్లలందరూ ధైర్యంగా ఉండాలి. ఆడపిల్లల పైన జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని రక్షించుకోవాలి. ఇంకొకటి నా తోటి ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే, మీ పాపలు ఉన్నారు కదా ఆడపిల్లలు, వాళ్ళకు డ్యాన్స్ నేర్పించడం కన్నా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. ఎందుకంటే డ్యాన్సులు మనల్ని కాపాడవు. మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్పిస్తే వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక వచ్చింది టి వెంకటేష్, నేను ఏ వెంకటేష్. ఒకటే పిలిచినట్టు ఏ సెక్షన్ ఎదురు. అతను ఇల్లు కూడా మా ఎదురులే. చెప్తాను మేడం. నా పేరు ఏ వెంకటేష్ చెప్పాను కదా. నాకు 2 బాబులు. ఒక బాబు 9th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. మా వైఫ్ పేరు శ్రీలత. ముఖ్యంగా చెప్పాలంటే అంజలి టీచర్ అంటే నాకు భయం. ఇప్పటి కూడా భయం. మేడం వస్తుందంటే నేను తక్కువ లేచిన అది. ఎందుకంటే మేడం మా సిస్టర్ సునీత ఉండే, ఆమె స్కూల్ ఫస్ట్ వస్తుంది, నేను అంతగా లేకుండా. మీ అక్క అంత మంది అవుతుంది, నువ్వేమో ఇట్లున్నవేందా బాగా చెప్పేది నాకు. నా ఎస్ఎస్సీలో 1 మార్క్ ఫెయిల్ అయినా మేడం. 34 మార్క్స్ సబ్జెక్ట్ పోయింది నాకు. ఒక సబ్జెక్ట్ రీకౌంటింగ్ పెట్టిస్తే 33 వేసారు వాళ్ళు. మళ్ళీ 1 మార్క్ పోయినా. ఇదే అని చెప్పేసి మళ్ళీ సప్లిమెంట్ మళ్ళీ తర్వాత రాసి అప్పుడు పాస్ అయిన తర్వాత ఐటీఐ జాయిన్ అయినా సార్ నేను. ఇక మా డాడీ ఏమన్నాడు, నువ్వేం చేయలేవు, ఆయన ఇంకా చదవకపోతే వేస్ట్, నా పట్టించుకున్నాడు, నీ ఇష్టం ఏమైనా వేసుకోపోను. తర్వాత ఐటీఐ జాయిన్ అయితే అప్పుడు దామోదర్ సార్ పుట్టుకొచ్చాడు నాకు. ఆయన జరిగింది తెలుగు మీడియం, అలా పోతే ఇంగ్లీషు. నాకు అంత రాకపోతే సార్ చెప్పేది బాగా పెట్టుకొని కష్టపడా సార్. చాలా ఒక్కరు డుమ్మ కూడా చదివి పాస్ అయినా. నేను 2005లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా సార్. నేను 20 years సర్వీస్ సార్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. నాకు తెలిసి మా గురువులు అందరూ కూడా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నా, నాకు 1,50,000 శాలరీ సార్ నాకు మంత్లీ.
ఈ ఒక్కరోజు డ్రోన్ వద్ద నాకు 5,000 కట్ అవుతుంది. నాకు ఒక డే శాలరీ వచ్చేసి 5,000 సార్. నాకు ఇప్పుడు 1,50,000 శాలరీ తీసుకుంటాను సార్ మంత్లీ. అది దానికి అందరూ మీరు చెప్పిన చదువుకోవాలని నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనుకుంటున్నాను సార్. చాలా ధన్యవాదాలు. మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ వెంకటేష్. హలో సార్, అందరికీ నా పాదాభివందనాలు. అందరికీ అందరూ చదువుతున్న అందరికీ నా పేరు వి వెంకటేష్. మాది ముగ్గురిది ఒకటే పెంచి. వెంకటేశ్వర నెక్స్ట్ అండి. మా ముగ్గురిది ఒకటే పెంచి. అప్పుడు 10th క్లాస్లో లాస్ట్ అందరినీ వేరే వేరే స్కూల్లో సెంటర్ పడతాయి. అది ఒక్కరిది అంజాబాద్ సెంటర్ పడ్డది. అప్పుడు అంజా టీచర్ లాస్ట్ సబ్జెక్ట్ వచ్చి లాస్ట్లో వచ్చి నువ్వు ఏం రాస్తావు ఏం చేస్తావు అని చెప్పి అప్పుడు దగ్గర అంటే చెప్పి. కాకపోతే ఇప్పుడు మా భార్య పేరు శ్రీలత. నాకు 2 బాబులు, ఒక పాప. పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. ఉమాదేవి. బాబు పేరు తరుణ్, 8th క్లాస్లో ఉన్నాడు. ఇంకో చిన్న అబ్బాయి యశ్వంత్ 6th క్లాస్ అవుతాడు. నేను ఒకసారి వార్డ్ నెంబర్ కూడా చేసాను విలేజ్లో హైదరాబాద్లో. ఇప్పుడు మామూలుగా మెటీరియల్ బిల్డింగ్ అన్నీ సప్లై చేస్తా. నేను ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నార్మల్గా మామూలు శాలరీ జీతం. మా మిస్సెస్ పేరు వాణి, పేరు మనకి చిన్నబాబు పేరు కార్తీక్. నా పేరు వినోద్ కుమార్. వినోద్ కుమార్. థ్యాంక్ యూ. తప్పకుండా నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మా మిస్సెస్ పేరు శ్వేత. మాకిద్దరు పిల్లలు. బాబు పేరు సంజయ్, పాప పేరు శరణ్య. బాబు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు. పాప 7th క్లాస్ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు ప్రస్తుతం బేకరీ షాప్ చూసుకుంటున్నాను. అనుకోండి, అంజలి టీచర్ గుర్తుకొచ్చినప్పుడు నాకు సైన్స్ దొమ్మ దిగిన చరిత్ర, ఈగ దిగిన చరిత్ర, ఆ లెసన్స్ ఇప్పటికీ నా మదిలో పెరుగుతున్నాయి. అవి ఆర్ట్ దొమ్మ దిగిన చరిత్ర ఆ చెప్పే విధానం ఇప్పటికీ ఇంకా నా మదిలో పెరుగుతున్నాను. ఇంకోటి ఆర్ట్ సైన్స్ ఆర్ట్ ఉండేది నుంచి ఆ ఆర్ట్ డయాగ్రామ్ వేశారు. ఆ మేడం ఆ సబ్జెక్టు వెరీ గుడ్ వేయడం వల్ల నాకు ఇప్పటికీ చాలా బాగా వేసేవాడిని. వెరీ గుడ్ అని నోట్బుక్లో ఇప్పటికీ నా చూస్తుంటే జ్ఞాపకం ఇంకా చేయకూడదు. ఇంకా సత్యనారాయణ సార్, చిన్న సత్యనారాయణ సార్ మ్యాథ్స్ కూడా చాలా
ఆ చెప్పడం విధానం మదిలో ఉండిపోయాయి. అంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు స్నాక్స్ కూడా చెప్పడం చాలా అర్థమవుతుండేవారు సార్ గారు. ఇంకా పీటీ సార్, నమస్కారం సార్. లేట్ వచ్చింది కదా, లేటెస్ట్ వచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటి కూడా అదే సార్, అదే చాలా థ్యాంక్స్. అదే మీకు గురించి చెప్పాను సార్. ఇంకోటి స్కూల్ విధానం ఇప్పటికీ నా మధ్యలో ఇప్పటికీ వెళ్ళిపోతుంది. ఈ సామర్థ్యం తీసుకురావడం కూడా ఇప్పటికీ ఆ రోజులు చూస్తాను. ఇంకా సమయం చాలా వెళ్ళింది. ఇంకా చాలా మిత్రులు కూడా వాళ్ళ స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సభకి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇక్కడ అడుగున్నాను. నెక్స్ట్ వాళ్ళు పతామి వందనాలు. నా పేరు ఆర్వసంత. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్, బాబు వచ్చేసి 10th కంప్లీట్, సెకండ్ బాబు వచ్చేసి 8th కంప్లీట్. ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు శివులు విశేషం సార్. నమస్కారం సార్. మాది జన్మడ విలేజ్. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంటర్ సెకండ్ కంప్లీట్ అయింది. 2 అమ్మాయిలు 7th క్లాస్ కావాలి పిల్లలు. మొదటి స్కూల్లో చదువుకుంటున్నారు. నేను ఎస్పీలో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా, ప్లస్ వ్యవసాయం కూడా చేస్తున్నాను. దీంతో పాటు ఇప్పుడు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా స్టూడెంట్ నమస్కారం. రాజేందర్ రెడ్డి మా హస్బెండ్, మందిర్ రెడ్డి నా కొడుకు, నితీష్ రెడ్డి ఐటీఆర్ సెకండ్ ఇయర్, పెద్ద కొడుకు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్. నా పేరు సంగీత, మజిల్పూర్ మాది. హస్బెండ్ ఏమో పటంచెరు. సార్కు నమస్కారం. మీ అందరికీ మాది అగ్రికల్చర్. నాకు 3 బాబులు, లోకేష్, ఆకాష్, బాబు. ఎంతవరకే చదువుకున్నా, కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం మొబైల్ షాప్ పెట్టుకుని రిపేర్ చేస్తున్నాను. 14 years అవుతుంది. నాకు 2 బాబులు. వందనాలు. నా పేరు శ్రీనివాస్, అలియాబాద్ బి సెక్షన్. నాకు 2 పాపలు, 1 బాబు. థ్యాంక్ యూ. బాబు బాబా పెద్ద పాప 6 కంప్లీట్ అయింది. చిన్న పాప 5th, బాబు 2nd కంప్లీట్ అయింది. ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్న హెచ్పిఎల్. థ్యాంక్ యూ. సంతోషం. టీచర్స్ అండ్ సార్స్ అందరికీ నా పాదాభివందనాలు. నా పేరు నరసింహరావు, ఏ సెక్షన్ మేడం గారి. ఇక్కడ విద్యలోనే వర్క్ చేస్తాను. నాకు 2 బాబులు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో, సమయంలో దయచేసి మాట్లాడేదాన్ని ఇక్కడ. నా పేరు జగన్ అలియాస్ జగమయ్య. గుర్తుపట్టి అందరూ ఓకే. సరే, సార్ అందరికీ నా పాదాభివందనాలు. నేను ఎక్కువ చదవలేకపోయాను, అప్పుడు కూడా చదవలేదు. బయటకు వెళ్ళిపోతుండే, క్లాస్కి బయటకు వెళ్ళిపోతుంది, చెప్తున్నానే బయటకు వెళ్ళిపోతుంది. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. నాకు మా మిస్సెస్ పేరు మంగమ్మ, మా 2 బాబు, 1 పాప, 1 బాబు. పాప పేరు ఝాన్సీ,
మా అబ్బాయి పేరు సురేష్ ప్రసాద్. మా పాప సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ చేసినాను. ఇద్దరు పాపలు మన్మరాలు ఇద్దరు మన్మరాలు ఉన్నారు. మా బాబు ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. దోస్తులందరికీ నమస్కారం. నా గురువులకు అందరికీ బాగా అభివందనాలు. నా పేరు వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి అందరూ నన్ను అయితే ఇక్కడ ముందు ఆశిస్తుందో మేము ఒక స్కూల్ స్టార్ట్ చేసినాము. నిజమైన ఫ్రెండ్స్ మాధవరెడ్డి నేను మేమే పక్కన స్కూల్లో మాతో స్కూల్ పెట్టుకుని పక్కన మేము ఒక స్కూల్ పెట్టుకున్నాం పక్కన. మాది అక్షర హై స్కూల్, వాళ్ళు శ్రీ సరస్వతి విద్యానికేతన్ పక్క పక్కనే ఉంటాయి. మా దగ్గర ఎప్పుడు క్లాస్ రాలే, ఇద్దరు అండర్స్టాండింగ్లోనే వెళ్తున్నాం. అది నిజమైన ఫ్రెండ్షిప్ ని కాపాడుకొని గురువులను గౌరవించాలి. మాకు ఇప్పుడు గురువుల మార్పు తెలుస్తుంది. నేను అక్కడ స్ట్రగుల్స్ చేస్తున్నది మాకు అర్థమవుతుంది. మీరు అక్కడ ఎలా స్ట్రగుల్స్ చేసింది అనేది. నిజంగా ఆ గురువులకి ఎంత ఇచ్చినా మనం తీర్చుకోలేము. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల పదవులు ఉన్నారు, టీచర్ల పదవులు ఉన్నారు. నా పేరు మీనారెడ్డి. నా వైఫ్ పేరు వచ్చేసి శ్రావణి. నాకు ఇద్దరు బాబులు. పెద్దోడు వచ్చేసి 6th క్లాస్, చిన్నోడు 3rd. నేను యాక్చువల్లీ 10th అయిపోగానే హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ చేశాక 12 years జాబ్ చేశాను. ప్రజెంట్ అయితే ఒక రెస్టారెంట్లో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. నాది ఒక చిన్న సజెషన్, అందు గురించే ఈ గెట్ టుగెదర్ కింద ప్లాన్ చేశాను. ఏంటంటే మన 2000 బ్యాచ్ 25 years అవుతుంది. మన బ్యాచ్ అందరం కలిసి ఒక ట్రస్ట్ పెడదామని నా ఆలోచన. ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వాలని అదేం లేదు. నా తరఫున నాకు వచ్చినంత నేను ఇస్తాను. మనం ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ పెడతాము. మన గ్రూప్లో పెడతాము. ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వాలి. మన ట్రస్ట్ నుంచి ఎవరికి మన క్లాస్మేట్లో అయినా కానీ మన రిలేషన్లో అయినా కానీ ఎవరికి ఏ అపాయం వచ్చినా వాళ్ళకు మనకు సహాయంగా ఉండాలని నా ఒపీనియన్. దాని గురించి నేను దీని గురించి ఇది ఆలోచించాను. యాక్చువల్లీ నా తరఫున నేను ఒక 10,000 స్పాన్సర్ చేస్తాను. దీనికి ఆర్గనైజర్ని ఒకరిని పెట్టి చేద్దాము. నా ఒపీనియన్ మీరు అందరూ ఓకే అంటేనే చేద్దాము. థ్యాంక్ యూ. రాబు ఒకటి అనివార్య కార్యాల వల్ల చనిపోయారు, ఇబ్బందుల వల్ల చనిపోయారు. వాళ్ళు కొంచెం వాళ్ళు చేసుకున్నారు. ఇంకొకటి ఆర్థిక పరిస్థితి వల్ల అయింది. దానివల్ల నేను అనుకున్నాను మీరందరికీ ఓకే అంటే మనం స్టార్ట్ చేద్దాం. ఒక ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ 2000 బ్యాచ్ అనే పెడతాం. హలో, వేదికల విద్యార్థి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు పాదాలు వందనం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు లక్ష్మణ్, లాలియర్ వర్క్మెన్, బి సెక్షన్. నేను టైలరింగ్ మిషన్ మెకానిక్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, అక్షయ, ఐశ్వర్య. థ్యాంక్ యూ. హలో, వేదికలందరికీ అలంకరించిన అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నేను కూడా ఎప్పుడు స్టేజ్ పైన మాట్లాడలేదు. మాట్లాడాలంటే నాకు
అందరూ ఇక్కడ 25 years తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను రాజగఢ్ మలపట్ బి సెక్షన్ 99-2000 బ్యాచ్. అందరు గుర్తుందా మన స్ట్రెంత్ ఎంతనో? ఎంత? ఎవరు గుర్తులేదా? 130. 130లో మనం ఇక్కడ ఎంత మంది వచ్చాం? గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయిన వాళ్ళు బాయ్స్ ఈజీగా సార్, జస్ట్ యాక్టివిటీ కొంచెం 18 మెంబర్స్. బాయ్స్ లక్ష్మణ కొంచెం కౌంట్ చేయండి. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? దానికోసమే చెప్తున్నాను. సో ఓకే, అరౌండ్ మనం ఒక 60 మెంబర్స్ ఉన్నాం. టోటల్ 130 మెంబర్స్ లో 60 మెంబర్స్ ఫ్రెండ్షిప్ కావాలని చెప్పేసి, అంటే మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏదో అనివార్య కారణాల వల్ల రాకపోయినా, కాకపోతే వచ్చిన వాళ్ళకి మన గురువులను కలిసే ఛాన్స్ దొరికింది. వాళ్ళు ఎంతో రావాలని ఉంటుంది, కాకపోతే పరిస్థితులు అలా ప్రభావంతోనే రాలేకపోయారు. సో వాళ్ళకి నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు తెలుస్తుంది ఎలా ఉంది, అరే మేము మిస్ అయ్యాము, ఇంకోసారి మేము వస్తాము. ఇప్పుడు మన ఫ్రెండ్ నీలపై చెప్పాడు, మనం తరఫున ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తాము అనేది. అలాంటిది రాలేకపోయిన వాళ్ళకి కూడా చెప్తే, మన ఫ్రెండ్స్ అయితే కోల్పోయాము, వాళ్ళకి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో కోల్పోయారో కొంతమంది మాత్రం తెలిసి ఉంటుంది. కొంతమంది చనిపోయారు, సరే ఏదో విషయం అనేది తెలుసు, కానీ ఎందువల్ల చనిపోయారు ఏంటి అనేది తెలియదు. మన తరఫున ఎంతో కొంత వాళ్ళ కోసింది మనం చేయగలిగితే, ఇప్పుడు ఆల్రెడీ రఘుకు అయితే పరిస్థితి బాగాలేదని చెప్పేసి మేము అనుకున్నప్పుడు కొంతమంది బాయ్స్ అవైలబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి 25,000 సర్జరీ కోసం ఇవ్వడం జరిగింది. మా తరఫున మేము అంతవరకు ఆ టైంలో చేయాల్సింది మేము అంతవరకు చేయగలిగాం. సో ఇప్పుడు 60 మెంబర్స్ ఉన్నాం. నెక్స్ట్ టైం మనం అది 100 మెంబర్స్ వరకు తెచ్చుకుంటే మనది వాళ్ళు ఎవరిని మిస్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉన్నా కానీ మనం చేయగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా రాలేకపోయారా, ఇంకేదైనా పరిస్థితి మనకు తెలియదు. ఇన్ కేసు ఫైనాన్షియల్ కట్టుకుంటే చార్టీలో మనం అలా వేస్తే ఒక 1000 కానీ ఎంతైనా మంత్లీ 1000 వేసినప్పుడు, ఇయర్లీ 1000 వేసినప్పుడు ఒక 2 years 3 yearsకి మనం ఇంకో దీనికోసం అమౌంట్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు అందరినీ అడగాల్సిన అవసరం లేకుండా ఉంటుందని నా ఒపీనియన్. కాకపోతే ఎవరైతే మిస్ అయిన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో కాకపోతే ఇప్పుడు కొంచెం మన గురువుల గురించి చెప్పాలంటే, పద్మాదేవి మేడం గారు, అంజలి మేడం గారు, వెంకటరెడ్డి సార్ గారు, దామోదర్ సార్ గారు, కేశవనాథ్ సార్ గారు, రఘుశేష్ సార్ గారు అండ్ సత్యనారాయణ సార్ గారు. సార్ వాళ్ళను కూడా మనం కొంతమందిని మిస్ అయ్యాం. రాఘవన్ సార్, పురుషోత్తం సార్ గారు, కృష్ణారెడ్డి సార్ గారు, అందరినీ గుర్తు చేసుకుంటూ ఏదో ఒక టైంలో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే మనం స్కూల్లో మన పిల్లలు చదివిస్తున్నాం. ఎప్పుడు మనం చదువుకున్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మనకు కనబడకపోయేది. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్కి పిల్లలు వస్తున్నారు, పేరెంట్స్ వస్తున్నారు. వాళ్ళు చదువుకోవడం తప్పే ఉంటుంది. మనం చదువుకున్నప్పుడు సంవత్సరం పోయినామా, పిల్లలు పోతున్నారా వస్తున్నారా, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు ఎవరికి తెలియదు. మనం చదువుకున్నాము, వాళ్ళు ఎంతవరకు మనం చెప్పాలో అంతవరకు చెప్పారు, దాన్ని మనం స్వీకరించి మనం ఈ స్థాయిలో ఉన్నాం. ప్రజెంట్ ఏమవుతుంది, అప్పుడు ఒక్కొక్క టీచరు ఒక్కొక్క సబ్జెక్టు చెప్తూ మనకు విలువలు నేర్పేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పెట్టేసి విలువలు నేర్పించడానికి స్కిల్ మేనేజ్మెంట్ కింద సపరేట్ టీచర్స్ కూడా పెడుతున్నారు. అప్పుడు మనకు అలా ఏం లేదు, అందరూ అన్ని సబ్జెక్టులు చెప్పేవారు. ఒక టీచర్ అబ్సెంట్ ఉంటే ఆ టీచర్ కూడా మళ్ళీ ఈ సబ్జెక్ట్ సంబంధించి చెప్పేది. ఇప్పుడు అలా లేదు కదా. ఆ విధంగా మనకు వాళ్ళు ఇచ్చిన విలువలు మనం ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాము. ఓకే, ఇంకో విషయం ఏం చెప్పాలంటే, నేను కేశవనాథ్ సార్ గారు ఒక కాంపిటీషన్లో మెడిసిన్లో కాంపిటీషన్ అవుతుంది. నాకు తెలుసు సార్ వాళ్ళ స్టూడెంట్ నేనని చెప్పేసి, నేను సార్ వాళ్ళ స్టూడెంట్ అని తెలుసు, కాకపోతే ఎంతవరకు అనేది తెలియదు. సో అట్లా ఒక్కొక్క ప్లేస్లో మన టీచర్స్ ఏంటంటే ఎదురుపడుతూ ఉంటారు. కాకపోతే మనం మాట్లాడాలా వద్దా,
ఏమంటారో ఏమో తెలియదు, భయం అదొకటి. అప్పుడు ఎలా ఉంటున్న సిచ్యువేషన్, సార్ నుండి వస్తున్నారు, ఏదైనా టీచర్ వస్తున్నారు అంటే మనం అక్కడ ఎక్కడో పోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ టీచర్ అయినా గవర్నమెంట్ టీచర్ అయినా సారే కదా, మన సారే కదా, ఏమంటారు పెద్దగా ఇట్లా కూడా ఇప్పుడు పరిస్థితి. అప్పుడు లేదు, సార్లు మనని దండించేసి ఒక సన్మార్గంలో పెట్టడానికి వాళ్ళు మనకు చెప్తూ ఉండే, కొడుతూ ఉండే కూడా. ఇప్పుడైతే ఎలా ఎవరిని కొట్టదు, ఇలా చూడద్దు, చూస్తే జైలు వేస్తాం. అలా చెప్పిన దాంట్లో ఏంటంటే అప్పట్లో ఉన్న సిచ్యువేషన్కి, విద్యా వ్యవస్థకి, ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి చాలా చేంజెస్ వచ్చాయి. అదే ఇంకొకటి ఏంటంటే సేమ్ కొంచెం మాత్రం మర్చిపోకుండా ఎవరైనా సరే మనం అనుకున్న చారిటీ తప్పొచ్చి ఇంకేదైనా సజెషన్స్ మీ విధంగా సజెషన్స్ ఉంటే ఎలా చేద్దాము, ఏం చేద్దాం అన్నది నలుగురికి ఉపయోగపడంగా, మన ఫ్రెండ్స్కి ఉపయోగపడంగా ఉండేటట్టుగా చూసేసి ఒక ఆలోచన చేసేసి మీకున్న ఒపీనియన్ మీకున్న గ్రూప్లలో షేర్ చేసుకుంటే దాన్ని ఒక గ్రూప్లో ఉండే మెసేజ్ ఫైనల్ చేసేసి దాన్ని ఒకటి ఓపెన్ చేద్దామని అనుకున్నాము. అది కొంచెం ఆలోచించేసి కార్యాచరణ ముందుకు పోయే విధంగా చూడండి. థ్యాంక్ యూ సార్. నా పేరు భాస్కర్ రెడ్డి, మా భార్య పేరు భవిత, బాబు పేరు రిజార్ట్స్ రెడ్డి, బాబు పేరు సంయుక్త రెడ్డి. సార్ చికిత్సలకు నమస్కారం. సరే, ఇప్పుడు చివరిగా ఇక్కడ నేను చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే అలాగే లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి. మొదట గురువులందరికీ పాదాలు వందనాలు. నా పేరు మాధవ్ రెడ్డి, మీ సెక్షన్. మా భార్య పేరు మాలతి, ఎంఎస్సీ చదువుతారు. నాకు ఒక పాప ఉంటుంది మేడం, ఎల్కేజీ కదా. ఇప్పుడు ఒకసారి అంటే ఒక 5 minutes టైం తీసుకుంటా, నేను అనుకోకపోతే. మేము మలపేట నుంచి ఇక్కడికి వచ్చాం, అంటే అప్ టు 7th క్లాస్ వరకు మలపేట చదివాము మేము. అక్కడ యావరేజ్ స్టూడెంట్ అంటే ఒక క్లాస్లో ఒక మాధవరెడ్డి ఎవరు గుర్తుపడ్డారు. మేము ఇక్కడైనా కావచ్చు. సో ఎప్పుడైనా 8th క్లాస్కి వచ్చామో, వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే ప్రతి ఒక్క గౌరవం మేము గౌరవిస్తాం, ప్రతి ఒక్కరు బాగా పెట్టారు. కానీ అందులో చెప్పుకోదగ్గ అంటే మేము ఎక్కువ గుర్తుంచుకోవడం, అది నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే ఇంకొకటి కావచ్చు. సత్యనారాయణ సార్, అప్పటికే సార్ని కొంచెం నేను వంద ప్రతి ఒక్కరు ఐదవ స్కూల్ రాగా సత్యనారాయణ సార్ మ్యాథ్స్ బాగా చెప్తారు. ఆ ప్రభావం వల్ల లేకపోతే మాకే ఇంట్రెస్ట్. హలో, ఒక్కసారి సార్ క్లాస్ రాగానే తప్పకుండా బాగా మ్యాథ్స్ బాగా చెప్తారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వినడం జరిగింది. ఫస్ట్ టెస్ట్లోనే క్లాస్లో ఫస్ట్ వచ్చాను నేను. సో అక్కడ నా కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అయింది. నేను అదే మలపేట చదివేటప్పుడు గురు ఆలోచించుకోండి. ఒకసారి ఎప్పుడైతే అన్యాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్లో నాకు బాగా ఉంటుంది సార్ గుర్తుండేలో. తర్వాత మ్యాథ్స్లో టాప్ వచ్చాయి మార్క్స్. సో అక్కడ నుంచి నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ప్రతిసారి అక్కడ నుంచి బాగా చదివాము. స్కూల్లోనే టాప్ వచ్చాయి, ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పాను. కానీ ఆ టైంలో అదే మార్క్స్ గొప్ప నేను అనుకుంటున్నాను. బిలో 400 వచ్చాయినా కానీ స్కూల్ ఫస్ట్ వచ్చాము. అప్పుడు స్కూల్లో పెద్దవాళ్ళ నుంచి ఒక మొమెంటో, ఒక 1000 రూపాయల పార్ట్నర్షిప్ ఇచ్చారు. అది పెద్ద చాలా గొప్పగా అమౌంట్ 1000